బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ప్రజాభవన్లో అఖిలపక్ష సమావేశం మొదలైంది. అయితే ఈ కార్యక్రమానికి కాంగ్రెస్, ఎంఐఎం ఎంపీలు మాత్రమే హాజరయ్యారు. బీఆర్ఎస్ కి 4 రాజ్యసభ ఎంపీలుండగా వీరు గైర్హాజరయ్యారు. ఇక కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఈ సమావేశానికి హాజరు కాలేకపోవడానికి సంబంధించి లేఖ రాశారు. మీ ఆహ్వానం అందటం ఆలస్యమైందని, అందుకే బీజేపీ ఎంపీలం రాలేకపోతున్నామని తన లేఖ ద్వారా తెలియజేశారు. ఆయన ఇలాంటి కార్యక్రమాలకు ముందస్తు సమాచారం ఇవ్వాలని సూచించారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ఇప్పటికే మనం చూసుకుంటే ప్రజాభవన్లో ఆల్ పార్టీ ఎంపీస్ మీటింగ్ నిర్వహిస్తున్నారు. ఇక దీనికి సంబంధించి ఇప్పటికే సమావేశం కూడా మొదలైంది. అయితే ఈ కార్యక్రమానికి అన్ని పార్టీల ఎంపీలని ఆహ్వానించారు బట్టి విక్రమార్క. ఈ కార్యక్రమానికి ప్రస్తుతం కాంగ్రెస్ నుంచి కానీ కలయిక ఎంఐఎం నుంచి ఎంపీలు మాత్రమే హాజరయ్యారు. బీఆర్ఎస్ నుంచి కానీ బీజేపీ నుంచి కానీ ఒక్కరు కూడా హాజరు కాలేదు. ఇక బీజేపీ తరపు నుంచి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సమావేశానికి హాజరు కాలేకపోతున్నానని చెప్పి కూడా ఒక లేఖ రాయడం కూడా మనం చూస్తున్నాం. ఆహ్వానం అందటం ఆలస్యమైందని, అందుకే బీజేపీ తరపు నుంచి ఎంపీలు ఎవరు హాజరు కాలేమని చెప్పి కూడా ఆయన లేఖలో ప్రస్తావించారు. ఇక బీఆర్ఎస్ నుంచి ఎటువంటి సమాచారం లేకుండానే బీఆర్ఎస్ కి సంబంధించిన నేతలు కూడా ఈ మీటింగ్ కి గైర్హాజరయ్యారు. ఇక ఇటువంటి మీటింగ్లు ఒకవేళ నిర్వహించాలని మీరు ముందుగా నిర్ణయిస్తే కనుక మాకు ముందస్తు సమాచారం ఇవ్వాలని చెప్పి కూడా బీజేపీ తరపు నుంచి రాష్ట్ర అధ్యక్షుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి రాసిన లేఖలో కూడా ప్రస్తావించడం జరుగుతుంది. ఇప్పటికే చూసుకుంటే రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి కానీ ఆ రాష్ట్రానికి రావాల్సిన పెండింగ్ బకాయిలు ఏదైతే ఉన్నాయో ఆ కేంద్రం నుంచి ఏ విధంగా బకాయిలకు సంబంధించి మాట్లాడాలనే ధ్యేయంగా, రాష్ట్ర అభివృద్ధి ధ్యేయంగా ఈ మీటింగ్ ని నిర్వహించింది కాంగ్రెస్ ప్రభుత్వం. ఇక దీనికి సీఎం రేవంత్ రెడ్డి హాజరయ్యారు. ఇక అదేవిధంగా బట్టి విక్రమార్క ఆధ్వర్యంలో ఈ మీటింగ్ కొనసాగుతుంది. ఇక దీనికి రావాలని అన్ని పార్టీలకు సంబంధించిన ఎంపీలకి ఆహ్వానం అందించారు స్వయంగా బట్టి విక్రమార్క. కానీ బీఆర్ఎస్ నుంచి కానీ బీజేపీ నుంచి కానీ ఎవరూ హాజరు కాలేదు. ప్రస్తుతం కాంగ్రెస్, ఎంఐఎం ఎంపీలు మాత్రమే హాజరవటం, ఇక వాళ్లే ఈ సమావేశంలో పాల్గొనటం, సమావేశం ప్రారంభం కావడం కూడా మనం చూస్తున్నాం. అయితే మీటింగ్లో కేంద్రంతో రావాల్సిన నిధుల గురించి కానీ రాష్ట్ర అభివృద్ధి కానీ సంబంధించిన పలు నిర్ణయాలు తీసుకునే అవకాశం కనిపిస్తుంది. ఎటువంటి నిర్ణయాలు తీసుకోనున్నారు, ఎటువంటి అంశాల గురించి ఈ మీటింగ్లో ప్రస్తావించనున్నారు అనే డీటెయిల్స్ అయితే తెలియాల్సింది. ఇప్పటికే మనం చూస్తున్నాం సమావేశం ప్రారంభమైనట్లు కూడా మనకు తెలుస్తుంది. ప్రజాభవన్లో అఖిలపక్ష సమావేశం కూడా మొదలైనట్లు కూడా మనకు తెలుస్తుంది. అయితే నిన్న నిర్ణయించారు ఈ సమావేశం నిర్వహించాలి అని చెప్పి కూడా, మీటింగ్ నిర్వహించాలని కూడా. మీటింగ్కి సీఎం రేవంత్ రెడ్డి కూడా హాజరయ్యారు. అయితే ఇటు బీజేపీ నుంచి కానీ బీఆర్ఎస్ నుంచి కానీ ఎందుకు ఎంపీలు హాజరు కాలేదు, ఎందుకంటే ఇది ముందుగా నిర్ణయించిన మీటింగ్ కాదు, ఎప్పటి నుంచో షెడ్యూల్ చేసిన మీటింగ్ కూడా కాదు, సడన్ గా నిర్వహిస్తున్న మీటింగ్ కి సీఎం రేవంత్ రెడ్డి హాజరైన క్రమంలో మరెందుకు మిగిలిన ఎంపీలు హాజరు కాలేదు అని చెప్పి కూడా ఒక చర్చ మొదలవుతుంది. దానికి సంబంధించిన అనేక ఆరోపణలు కూడా మనం చూస్తున్నాం. ఇక ప్రజాభవన్లో అఖిలపక్ష సమావేశం మొదలైంది. దానికి సంబంధించిన విజువల్స్ మనం చూస్తున్నాం. బట్టి విక్రమార్క నేతృత్వంలో ఈ మీటింగ్ నిర్వహించడం కూడా మనం చూస్తున్నాం. ఆల్ పార్టీ ఎంపీస్ కి సంబంధించి ఆహ్వానం కూడా అందించారు బట్టి విక్రమార్క స్వయంగా. ఇక రాష్ట్ర అభివృద్ధి ధ్యేయంగా అలాగే కేంద్రం నుంచి రావాల్సిన పెండింగ్ బకాయిల గురించే ఈ మీటింగ్ లో ప్రధానంగా చర్చించనున్నారు. ఇక దానికి సంబంధించి అన్ని పార్టీలకు సంబంధించిన నేతలకి ఆహ్వానం కూడా పంపించారు. నిన్న ఈ మీటింగ్ నిర్వహించాలని కూడా నిర్ణయించడం జరిగింది. ఇక ఈ మీటింగ్ కి సీఎం రేవంత్ రెడ్డి కూడా హాజరయ్యారు. సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కూడా ఈ మీటింగ్ జరుగుతుందని చెప్పుకోవచ్చు. ఇక కాంగ్రెస్ నుంచి కానీ అటు ఎంఐఎం నుంచి మాత్రమే ఎంపీలు హాజరయ్యారు. మిగిలిన బీజేపీ, బీఆర్ఎస్ నుంచి కూడా కొంతమంది ఎంపీలు డుమ్మా కొట్టడం కూడా మనం చూస్తున్నాం. బీఆర్ఎస్ నుంచి ఎటువంటి ముందస్తు సమాచారం లేదు. అయితే రావాలని బట్టి విక్రమార్క ఆహ్వానించిన నేపథ్యంలో ఎటువంటి సమాచారం లేకుండా ఈ మీటింగ్ కి వాళ్ళు డుమ్మా కొట్టారు. ఇక బీజేపీ నుంచి ఎవరు హాజరు కాలేకపోతున్నాం, ముందస్తు సమాచారం ఇవ్వలేని కారణంగా మేము ఈ మీటింగ్ కి హాజరు కాలేమని చెప్పి కూడా ఇప్పటికే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి లేఖ కూడా రాశారు బట్టి విక్రమార్కకి. మనం దాన్ని కూడా చూసాం ఇంతకు ముందు. అయితే తనకి బీజేపీ ఎంపీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ మీటింగ్ కి హాజరు కాలేకపోతున్నామని చెప్పి కూడా ఈ లేఖలో ప్రస్తావించడం కూడా చూస్తున్నాం.
మీరు మమ్మల్ని ఆహ్వానించినందుకు అభినందనలు తెలుపుతున్నాం. బట్ మేమైతే ఈ మీటింగ్కి రాలేమని చెప్పి బీజేపీ తరపు నుంచి ఒక్క ఎంపీ కూడా హాజరు కాలేరని చెప్పి కూడా ఈ లేఖలో ఆయన ప్రస్తావించారు. ఎలాంటి కార్యక్రమాలు ఏమైనా నిర్వహించాలనుకుంటే ముందస్తు సమాచారం ఇవ్వాలని చెప్పి కూడా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి లేఖలో ప్రస్తావించడం కూడా మనం చూస్తున్నాం. ఇక ప్రస్తుతానికైతే అటు కాంగ్రెస్ నుంచి కానీ ఎంఐఎం నుంచి కానీ హాజరైన ఎంపీలతో మాత్రమే సమావేశం అనేది కొనసాగిస్తున్నారు అధికారులు. దీన్ని బట్టి విక్రమార్క నేతృత్వంలోనే ఈ సమావేశం నిర్వహిస్తున్నట్లు కూడా మనకు తెలుస్తుంది. ప్రధాన ధ్యేయంగా పార్టీలకు అతీతంగా అటు రాష్ట్ర అభివృద్ధి కానీ అదేవిధంగా కేంద్రం నుంచి రావాల్సిన నిధులు బకాయిలకు సంబంధించిన అంశాల గురించి ఈ మీటింగ్లో ప్రస్తావించే అవకాశం కనిపిస్తుంది. దీనికి సంబంధించి పలు నిర్ణయాలు తీసుకునే అవకాశం కూడా కనిపిస్తుంది.